జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి, ప్రేమించండి. ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మనవి చేస్తా ఉండా. ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం, ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా. మంచి పని చేసినా దొంగ పని చేసినా న్యూస్లో ఉన్నాడు, సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. సరే, ఈ కమిషన్ రిపోర్ట్ పక్కన పెడదాం. ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు, ఆయన రెడ్ అని పెట్టుకోడు. ఎవరా చెప్పండి? ఎంత గడ్డం పెట్టుకుంటాడు, తెల్లగడ్డం అంతా చూస్తే మహా ఋషిలాగుంటాడు. ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్ మా రెడ్డి గారు. కానీ రెడ్డి అని చెప్పుకోడు, అతను సిగ్గులే కొంచెం. అబ్దుల్ కలాం రెడ్డి 2019లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరెవరు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో? అబ్దుల్ కలాం రెడ్డి, శ్రీకాంత్, ఇంకొక ఆయన పేరు గుర్తు రావట్లే, ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్స్, రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టారు? చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, పీపీఏ తప్పు, చంద్రబాబు నాయుడు టైంలో సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు. అది తప్ప కాదా నేను చెప్తా అవతల. ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులను అడుగుతున్నా, రండి, అబ్దుల్ కలాం రెడ్డి రా, మా ఆఫీస్లోనే కూర్చో, ఈడే ప్రెస్ మీట్ పెట్టు, క్షమాపణ కోరు నాయనా, క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడుకి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమించే లవర్ బాయ్, నువ్వు ప్రేమించే అభిమానించే నాయకుడు, నువ్వు ప్రేమించిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ, దోపిడీదారి, కాన్మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం. సిగ్గు ఉండాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్గా ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు నాయుడిని, సిబిఎన్ గారిని పేరు పెట్టి చెప్తావా? ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ జరిగిన ఒప్పందం అని చెప్తావా? సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఇప్పుడు ఏం చెప్తారు? నేను చెప్పటంలా, FBI చెప్తుంది, కోర్టు చెప్తుంది, అమెరికాలో ఉండే కోర్టు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు, ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని. ఈడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జి ఉంటారు, జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అమెరికాలో అట్ట ఉండదు. ఒక జ్యూరీ ఉంటుంది. ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని ఆ 20-30 మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ జ్యూరీ ట్రయల్ ఇన్ US. కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో.
బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన. భారతక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం. సరే, ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలాసార్లు చాలామంది మాట్లాడున్నారు, పేపర్లో వచ్చింది. సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ, సో విల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. ఓకే, సరే, మా భారతక్క పేపర్ సాక్షి భారతి పేపర్. చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4. ఒకే పాట, 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నామా? 4 రూపాయల 43 పైసలు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ 4 రూపాయల 66 పైసలకు కొనింది. అంటే కేసీఆర్ దొంగ అంతే కదా. చంద్రబాబు నాయుడు 4 రూపాయల 43 పైసలకు కొని, అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదో ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ 4 రూపాయల 34 పైసలు. అంటే ఏంది? దీని అర్థం ఏంది? ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రానే కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు 4 రూపాయల 43 పైసల నుంచి 4 రూపాయల 67 పైసల వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ జరిగింది తప్పు? కలాం రెడ్డి, తెల్లగడ్డం కలాం రెడ్డి, ఎక్కడ జరిగిందయ్యా? మా మీదకి FBI రాలేదే, మా మీద CBI రాలేదే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేసుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా. ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి IAS ఆఫీసర్ కదా. ఏం రెడ్డి, నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు పెట్టలేదు? నువ్వు చెప్పావు కదా, ప్రెస్ మీట్లో చెప్పావు, అవకతవకలు జరిగినాయా. ఎందుకు పెట్టలే? అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా పెట్టేదానికి. ఏం పెడతారా? మాది ఓపెన్ బుక్, మేమేం రాసుకోవాల్సిన అవసరంలా. మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది. ఎవరు కావాలన్నా చూడొచ్చు. మీలాగా దొంగ జీవోలు రాలేము, దొంగ మీటింగ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పేషీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు. అదేం కదా. ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిసినప్పుడు అందరూ ఉంటారు, నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. మీరు మాత్రం అటంటుంటారు. ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు